ప్రాచీన భారతదేశం సంస్కృతి ఆధ్యాత్మికతకే కాదు, సాంకేతిక విజ్ఞానం యొక్క సంపూర్ణ రాజధాని. వేల సంవత్సరాల క్రితమే సుశ్రుత చరకుడు శస్త్రచికిత్సను మానవాళికి పరిచయం చేశారు. క్రీస్తు పూర్వం 300 నాటికే సూర్యుని చుట్టూ భూమి విప్లవం యొక్క పొడవు 365 రోజులని మన పూర్వీకులు ఆ రోజుల్లోనే నిర్ణయించారు. మైక్రోవేవ్ కమ్యూనికేషన్, మైసూర్ రాకెట్, రామన్ ఎఫెక్ట్, ఇలా ఎన్నో అద్భుతాలు ప్రపంచానికి మనమే ఆవిష్కరించాం. ఆ విజ్ఞానం ముందు తరాలకు ఎందుకు చేరలేదని ఆయన అడుగుతున్నాడు. కొన్ని శతాబ్దాల పాటు పొరుగు దేశాలు మనని దోచుకున్నాయి, మన విజ్ఞానాన్ని నాశనం చేశాయి. అయినప్పటికీ ఇంకా ఎంతో విజ్ఞానాన్ని, అంతులేని సంపదని కొన్ని నిగూఢ ప్రదేశాల్లో దాచి ఉంచారు. ఎలా? నాగబంధనం, జలబంధనం, గరుడ బంధనం, క్రిమి బంధనం, ఇలాంటి బంధనాలతో ఆ ప్రదేశాల్ని మూసివేశారు. నాగబంధనం ఇడిపించుడెట్లా? ఇంటి ముంగట పిల్లి చచ్చిపడింది. ఏదో కీడైతుందని గుబులవుతుంది. చిన్న చిన్న ఆటలు గుబులు పడితే ఎట్లా? నువ్వు అవన్నీ పట్టించుకోకుండా నమ్మలంగా ఇంటికి పో. నేను గంట సేపట్లో వస్తా. కొమరే చేటా കുമരി ഇനി മുതൽ എൻ്റെ അടുത്ത് നിന്ന് പാല് മേടിച്ചോ. ഈ പാക്കറ്റ് പാൽ നിർത്തിവെയ്. ഞാനൊരു പശുവിനെ മേടിച്ചിട്ടുണ്ട്. ఆవు కొన్నావా? మంచిదేగా. ఆవంటే అమ్మ లెక్క. మంచిగా చూసుకో. ఇందుకు పేరేం పెట్టినావు? లక్ష్మి. లక్ష్మి లక్ష్మి ఏంది బల్జా గింత పొద్దుగాల వచ్చినావు? ఆశలే నువ్వు లోపలికి వెళ్ళి స్నానం చెప్పు. గది సరే గాని ఇంత పొద్దుగాల నువ్వేడికల్లో వస్తున్నావు? నిన్న పున్నమి కదా, బావున్నప్పుడు పున్నంకి గా కొండ మీద ఇంటదానికి తీసిపోతుండేగా, గందుకే ఆడుంటే బావుతో ఉన్నట్టుంటదని ఆడికెళ్ళే వస్తున్నా. అవు ఒక్కదానివే ఎందుకు పోయినావు? ఎవరన్నా తోడు తీసుకోబోరాదు? ఒంటరిగా ఎందుకు చెల్లే? అప్పుడంటే ఆడుంటుండే. అవు మాలేసినావుగా, అంత మంచిగా అవుతుందా? ఏం మంచోడే ఏందో. మందు మాంతనే కానీ ఇంటికి వచ్చేది లేదని చెప్పిపోయిందిగా రాముల. ఒకసారి నా వల్ల అందరి ముందు ఇజ్జత్ పోయింది ఆ తల్లిది. మళ్ళా గట్లని తప్పు జరగద్దనే గీ మాలేసిన. ఇప్పుడు ఏమైంది? ఎందుకంత పరేషాన్ అవుతున్నావు? నేనెంత చెప్పాను అనుకుండా రాముల ఊరుకు పోయింది. ఇప్పుడు వాళ్ళకి మంచి లేదని చెప్పి పైసల కోసం నా పానం తీస్తుంది. నా బతుకే గంతంత మాత్రం ఉందేడా. గా పైసలు అడిగెళ్తావాలే ఏం అర్థమైతలే. జర మనసు మంచిగా అయితేనే ఇట్లొచ్చిన. పైసలు లేకుంటే ఏ పని నడవదేడా. ఆఖరికి పానాలైనా. నేను ఇప్పుడే వస్తాగు. బల్జా ఇగో ఈ కమ్మలు మార్చి ఒక పైసలు ఇచ్చేసే రాములకి. ఏంది చెల్లం ఇది? నీ బంగారం ఇచ్చినది. ఇట్లాంటి పని చేయకు, లోపల పెట్టుకో పో. చెల్లెమ్మ అంటివి కదా, తోడబుట్టింది ఇచ్చిందనుకో. ఏంది ఆలోచిస్తున్నావు? ఇంకేం ఆలోచన చేయకు. రాములానా గిట్లే? రాములా అక్క, బల్జా నాకంతా చెప్పిండు. నువ్వేం దిగులు పడకు, అంతా మంచిగా అవుతుంది. ఈ కమ్మలు ఇచ్చినా అవి మార్చి నీకు పైసలు వేస్తాడు, చూసుకో. కష్టంలో నేను పక్కన లేకపోయినా నాకు సాయం చేస్తున్నావు అక్క. నాకేం మాట్లాడాలో తెలుస్తలేదు. అరే తీ, అవన్నీ మళ్ళీ చూద్దాంలే గాని నువ్వు జల్దీ వచ్చేసాయి. ఉంటా.
గట్లనే అక్క. అవు సార్ సడన్గా ఈ ఫైల్ తీస్తున్నది. కలెక్టర్ సార్ ఆర్డర్ రా, కొత్త ఎస్ఐ వస్తుండంట. నమస్తే సార్, హెడ్ కానిస్టేబుల్ ఏరై సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఓ గ్రీన్ టీ. రమేష్ కదా? అవు సార్. ఒకే చితిలో రెండు శవాల్. జంగగానే కేస్తావు, మస్తు సెటిల్ అయిపోయినావులే. తీసుకోండి సార్. ఈ పూలు మనతో కాదు, లిటిల్ అలర్జీ అన్నట్టు. పక్క తీసుకోపోరి, పక్క తీసుకోపోరి. పక్కన పెట్టు. ఇప్పుడు చెప్పి ఎందుకు కదా ఇట్లా వచ్చినావు? మీకు తెలియంది ఏముంది సార్, జర ఇప్పుడే అన్నీ సెట్ అవుతున్నాయి. మరి మీరు మాకు సపోర్ట్ చేస్తే మేము మిమ్మల్ని మంచిగా చూసుకుంటాం. అట్లంటావా? అయినా ఆ కేసుని మస్తు సెటిల్ చేసుకున్నావుగా. ఇంకేం కాదులే, నేను చూసుకుంటా పో. ఉంటా సార్. అవురేయా, ఈ హీరో ఎప్పటికెళ్ళి రాట్లా? ఎవరు సార్? జంగైరా బాయ్. కేసు వెనక్కి తీసుకెళ్ళినప్పటి నుంచి వస్తాలేడు సార్. ఊర్లోకెళ్ళి లేడు. ఇంట్లో వాళ్ళకు కూడా ఏడికి పోయిండో తెలియదంట సార్. ఇంకెందుకు వస్తాడు? తెలివిగా కేసుని క్యాష్ చేసుకుంటూ లైఫ్లో సెటిల్ అయిపోయిండు. వాళ్ళ ఇంటోళ్ళు కూడా కంప్లైంట్ ఇవ్వాలంటే వాళ్ళు కూడా మస్తు సెటిల్ అయిపోయింటారు. మళ్ళా వీళ్ళ కోసం మీడియాలో ఓటింగ్లు, పోలింగ్లు అని స్క్రోలింగ్లు. మజాక్ అయిపోయింది కొడుకులకి. నన్ను చూస్తారంటే పోయి పని చూసుకుంటారు. సారు, మీరేమనుకోనంటే ఒక్క విషయం చెప్తాను సారు. కాకి సొక్క వేసుకునే ముందు ప్రతి ఒక్కడు నిజాయితీగా బతకాలనుకుంటాడు. కానీ పరిస్థితుల వల్ల, ప్రెజర్స్ వల్ల అవినీతి అనే బురద యూనిఫామ్కి రాసేసుకుంటాడు. కానీ జంగయ్య అట్టంటోడు కాదు సార్, నీతిని నమ్మిండు. ఇందాకాల ఇంట్లో వాళ్ళు కూడా కనబడతాలేదు, కంప్లైంట్ ఇయ్యలేదని మీరన్నారు సార్. గాడి ఇంట్లోకి వెళ్ళిపోయినాక 4 రోజులకే లక్ష్యం వచ్చింది సార్. నేనే ఎస్ఐ స్టేషన్లో ఉండు, నిన్ను చూస్తే గుస్సైతాడని పంపేసిన సార్. సార్, మంచోడో చెడ్డోడో ఒక పోలీస్ కనిపిస్తాలేదంటే కనిపెట్టాలి కదా సార్. పోలీస్ అంటేనే మంచోడని నమ్మేటోడు సార్. ఆడు కేసు వాపస్ తీసుకున్నాడంటే గాడేదో తప్పు జరిగింది సార్. ఖచ్చితంగా ఆ తప్పు ఆడు చేసి ఉన్నాడు సార్. ఆడు మంచోడని మీరు అనకపోయినా పర్వాలేదు, కానీ చెడ్డోడని మాత్రం అనకుర్రి. నేనేమైనా తప్పుగా మాట్లాడితే క్షమించురు సార్. మీరు కూర్చోండి, సార్ చెప్పేస్తా. ఇది హైదరాబాద్ అయితే 7 కంప్లైంట్ ఇస్తున్నారేంది? సార్, ఏంటి సార్? పోలీస్ స్టోరీస్ అని ఎన్నిసార్లు చూసినావు? వాయిస్ మ్యాచ్ కాకపోయినా సాయి కుమార్ లెక్క డైలాగులు సాలిడ్గా చెప్పినావు. అంటే కానీ మిస్సింగ్ కేసు మనమే ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేద్దాం. ఎవరికే సార్?
ప్రతోని నీతికో రేట్ ఉంటుంది వీరయ్య. గదంతనేది ఆడి ఈక్నెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. జంగగాని జీవితంలో నీతుందో పోతుందో చూద్దాంపా. ఏం సాంబయ్య ఎట్లున్నావు? మస్తు దినాలైంది నిన్ను చూసి. బాగున్నా సార్. సాంబయ్య అని ఈ ఊళ్ళోనే రైల్వే స్టేషన్లో గ్యాంగ్మెన్గా పనిచేసిండు సార్. ఇప్పుడు పక్కూర్లో చేస్తుండు. మరి ఈడేం పని? లక్ష్మూలం కలిసి మస్తు దినాలైంది సార్. చూసిపోతామని వచ్చిన. చూసినావుగా ఇవ్వో. వస్తా బిడ్డ. ఎవరు? కొత్త ఎస్ఐ అమ్మా, మన జంగయ్య కేసుని ఎంక్వైరీ చేయడానికి వచ్చిండు. గది గాలి సోకుండా ఉండని కట్టినాం. మామిచ్చిండు. మన జంగయ్యకి పెదనాన్న అవుతాడు సార్. మళ్ళీ ఆయన ఏడు ఉంటాడు కనిపిస్తలే? ఆయన పక్కూర్లో ఉంటాడు. చేతికి ఇంకా మట్టి గాజులో ఉన్నాయండి. బంగారంతో చేపించుకోలే? అర్థం కాలేదు సార్. జంగయ్య గారు పైసలు తీసుకుని కేసు వాపస్ తీసుకుండు కదా, నీ లెక్క నీకు ఇంకా ముట్టలే? జంగయ్య పైసలు తీసుకున్నాడేంది సార్? జంగా గసంటోడు కాదు. కైనా కేసు వాపస్ తీసుకున్నాక ఈ రోజు వరకు ఇంటికి రాలే. కొన్ని చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి, క్లారిఫై చేస్తావా? నీ మొగుడిని చంపినోడికి వెళ్ళి పైసలు తీసుకున్నావు, మీదికెళ్ళి నీ మరితో గాని మీదే కేసు పెట్టించినావు. మీ ఇద్దరు కేసు గెలిచే టైంకి కేసు వాపస్ తీసుకున్నావు. అరే మెంటల్ వేస్తుంది మీ కేసు చూస్తుంటే. ఏమేం చెల్లమ్మా? పోలీసు వచ్చారేంది? ఈ స్వామి ఎవరు? పక్కింట్లో ఉంటా సార్. ఫోన్ సార్ ఫోన్. జంగయ్య కేసు ఇన్వెస్టిగేట్ చేస్తుంది నేనే. ఆ కేసులో మీ ఇద్దరు ప్రైమ్ సస్పెక్ట్స్. ఈ ఊళ్ళోనే ఉండాలి. ఏంది? బయటికి ఎడన పోవాలంటే సార్ పర్మిషన్ తీసుకోవాలి. సమజైందా? సారు ఏంది? రాత్రిగా గుళ్ళోకి పోయినట్రా, గందుకే సచ్చిండు. అయినా లోపల చేస్తే బయట ఎట్లా పడ్డట్రా? ఏంద్రా సర్పంచులందరూ ఇట్లా చేస్తున్నారు? రాత్రిగా గుళ్ళోకి పోయినట్రా, సర్పంచులందరూ ఇట్లా చేస్తున్నారు. గాలి సోకుండా ఉండని అయినా కట్టినాం. లోపల చేస్తే మామిచ్చిండు. బయట ఎట్లా పడ్డట్రా? ఇది హైదరాబాద్ అయితే ఏడు కంప్లైంట్ ఇస్తున్నారండి. సారు చాయ్. సారు యాడికి పోతురు సార్? సార్ పొద్దుగాల వచ్చిన కంప్లైంట్ పేపర్ ఏది? జల్దీ జల్దీ. ఇదిగోండి సార్. అన్నా గరం గరం చాయ్ అన్న. సమయం పిడిగా నీయా ఏమంటుండే ఇచ్చాను. ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. కుమరి
ఇంతలో ఎటు పోయిండు? ఊర్లో అందరు మంచిగున్నారా? కొమరి ఎట్లున్నావురా? నువ్వు చచ్చినావు ఊళ్ళో అంతా నమ్ముతురు. ఆడి నీ పెండ్లం నువ్వు బతుకున్నావు నిజాన్ని మోయాలో దాయాలో తెలవక రోజు సస్తు బతుకుతుందిరా. నీ తమ్ముడు నిన్ను ఎత్తుక్కుంటూ పోయిండు. ఒక్కసారి కూడా నీ పెళ్ళం బిడ్డ లాదికి రాలేదారా? మాట్లాడవేంది? అసలు ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావు? యుద్ధం చేస్తున్నా. లిఖిత ఫస్ట్ పేరా చదువు. ఇద్దరి అసురుల మధ్య యుద్ధం మొదలైంది. సేనాధిపతి ముల్లోకాలు తిరిగాడు. ఈ సమయంలో శిఖరాసురుడు తన సైన్యంతో పాటు రాజ్యంలోకి వచ్చాడు. ఏడున్నాడు హెడ్ మాస్టర్? లోపల ఉండన్నా. నమస్తే సార్. నీ నమస్తేలో పద్ధతి ఉంది కానీ నీలోనే కనిపిస్తలేదు. గదాన్ సార్ గట్లా అంటుండ్రు. ఈ చదువుల తల్లి సరస్వతమౌడిలో చేతబడులు ఎప్పటికెళ్ళి నేర్పిస్తుర్రు? ఏమేం సార్ గట్లా మాట్లాడుతుండ్రు? గా కొమిరిగాడు సావుగాని రాకుండా జనాల్ని కాడికి పంపిండు. ఇప్పుడు నువ్వు వాడి కొడుక్కి చదువు చెప్పి ఈ స్కూల్నే కాడికి పంపుదాం అనుకుంటున్నావా? పశువుల్ని కూడా గౌరవించే సంస్కారం చదువు మనకి నేర్పిస్తుంది. ఏం మేడం పశువుల గురించి మస్తు చెప్తుర్రు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? గీడు కూడా అంతే. ఆగండి. పిల్లల ముందు మాట్లాడేటప్పుడు పెద్ద మనిషిలా మాట్లాడండి, పశువులా కాదు. నీతులు మస్తు చెప్తుర్రు. నీతులు చెప్పే గొంతుకి ఆయుష్ తక్కువ అని తెలియదా? ఇగో హెడ్ మాస్టర్, గా టీసీఓ ఓసీఓ వీనికిస్తే స్కూల్ ఉంటుంది, లేదంటే గీ స్కూలు ఉండదు, నువ్వు ఉండవు. ఇప్పుడు ఏడ చదువుతావో చూస్తా. గేట్లు బంద్ పెట్టరి. ఏంది రాగా అప్పుడు వచ్చేసిన స్కూల్కి వెళ్ళి? టికెట్ టికెట్ కొరవకొండ 1.5 టికెట్. టికెట్ టికెట్ ఓ టికెట్ అన్నా. అరే చిల్లరేరా బాయ్. లేవన్నా. సరే యాడికి? జాస్తిపల్లి. ఎస్, జాస్తిపల్లి. ఇప్పటివరకు నేను మీకు సబ్మిట్ చేసిందంతా ఈ జాస్తిపల్లిలో ఉంది సార్. ఈ డేటా అంతా నేను 2 months నుంచి అల్లై చేస్తున్నాను సార్. దాన్ని బట్టి చూస్తుంటే ఈ ఒక్క టెంపుల్లోనే చాలా రహస్యాలు ఉన్నాయి సార్. గుడ్ వర్క్ ప్రకాష్. థ్యాంక్ యూ సార్. డేటా అంతా బాగానే కలెక్ట్ చేశావు. గుడ్ రీసెర్చ్. థ్యాంక్ యూ సార్. 1 second. షూర్ సార్. హలో ప్రకాష్ సార్, ఈ విషయం అప్పుడే ఎవరికి చెప్పొద్దు, మన మధ్య ఉండని. అదేంటి సార్ ఇంత పెద్ద రహస్యాన్ని సైలెంట్గా ఉంచమంటున్నారు? గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేస్తే పెద్ద బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. గవర్నమెంట్కి ఎప్పుడు చెప్పాలో నాకు బాగా తెలుసు. గప్పటిదాకా తొందరపడి హుషారు లెక్కలు చేయకు.
అర్థమవుతుందా? సాయంత్రం దుబాయ్కో టికెట్ వేస్తున్నా. 2 నెలలు పోయిరా, ఏడన్నీ నేను చూసుకుంటా. రేయ్, నీకిప్పుడే ఓ ఫోటో పంపిన. వాడు సాయంత్రం ఫ్లైట్కి దుబాయ్ వస్తుండా. ఎవ్వనికి అనుమానం రాకుండా అన్ని అక్కడే సంపై. సంపుడంత ఈజీ కాదు వీరయ్య. గా హైదరాబాద్ అలా మిస్సింగ్ కేసు ఇన్వెస్టిగేట్ చేయనికి హైదరాబాద్ పోయినా. ఇక్కడ సర్పంచ్ బిడ్డగా మీ అందరికీ తెలిసిన సిమ్రన్ నిజానికి ఆయన బిడ్డ కాదు. ఆ పిల్లకి సర్పంచ్ బిడ్డనని చెప్పుకోవాల్సిన పనేముందా అని క్లూస్ కోసం ఆమె రూమ్ మొత్తం సర్చ్ చేసిన. గాళ్ళ బిడ్డ బతుకుందో సచ్చిందో ఇప్పటిదాకా ఏ ఇన్ఫర్మేషన్ లేదు. కానీ ఒకవేళ అమ్మని ఎవరన్నా చంపుంటే అది ఆ కొమరికానికే తెలిసి ఉండాలి, లేదా ఆడే చేసి ఉండాలి. ఎందుకంటే సర్పంచ్ సచ్చిన రోజు ఆఖరికి ఆనబండే ఎక్కింది. ఏదో నడుస్తుంది వీరయ్యడా. ఇప్పటికే చాలా ఆలస్యం చేశావు.
కొమరే 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 ఏమైందిరా నీకు అసలు నువ్వేం చేస్తున్నావు నీకేమైనా అర్థమవుతుందా ఊర్లో చేతబడులు చేసిరేంది ఈడకొచ్చి పిచ్చగొళ్ళు పూజలేంది నీ శాతలు చూస్తున్నా మస్తు భయమవుతుందిరా ఊళ్ళో నువ్వు బతికిన బతికేంది ఈడకొచ్చి నువ్వు బతుకుతున్న బతికేందిరా నీకే తెలవాలి అసలేం జరిగింది ఇప్పటికైనా చెప్తావా గప్పుడే లేచినావా పోయి ముఖం కడుక్కో చాయ్ పెడతా ఏం రాజంగా ఎడగబోతున్నావు? ఏం లేదన్నా మా మార్కెట్కి పోతున్నా బలిచేడది కొనాలంట. ఏమో కాదు కూరగాయలు కొనాలి. ఏమరో ఈ మధ్య ఇంట్లో పనులు కూడా చేస్తున్నావా? అది చేస్తున్నాలే కడగడం తప్ప అని చేస్తున్నా. అది కూడా చేసే రాదురా. నిమ్మలంగా పోయిరండి. రావే మంచిగా ఇంట్లో ఆటో పెట్టుకుని నాతో సైకిల్ తీయించినావు. నీ అమ్మ నువ్వేమన్నా తక్కువ పైసలు పడతాడు బే. అరే కడ్రా ఆడు మన కుమిరిగాడే కదా? అవు అన్నే. మరి ఇవన్నీ తొక్కుంటూ పోతుండు కళ్ళు దొబ్బినానికి. స్వామి రోజు నా కల్లోకి వస్తున్నావు. మంచికో సైడ్కో తెలవదు. నేనేమైనా తప్పు చేస్తుంటే మన్నించి స్వామి. నా కల్లో కనిపించేదో నాకు అర్థమయ్యేది చేయి. పెద్దనాన్న ఏమిరా చాలా దినాలకు వచ్చినావు, మంచిగా ఉన్నావా? అంతా మంచిగానే. ఇంటికాడ లక్ష్మి పిల్లగాడు ఎట్లుండు? అంతా చక్కగున్నారు. పెద్దనాన్న నీకు విషయం చెప్పాలి. చెప్పరా. నాకేమైందో తెలుస్తలేదు. నెల రోజుకెళ్ళి అంత ఆగమాగమైతుంది. మన ఊర్లో మూసేసిన గుడి ఉంది కదా, అది రోజు కల్లోకి వస్తుంది. ఆ కల్లో ఏమేమో కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద పాములు, బంగారు విగ్రహాలు. నాకు సగక చెప్పని కూడా వస్తలే. ఆ గుండెని రమ్మని పిలుస్తున్నాడు అనిపిస్తుంది. ఇందాక గుడితానికి మొక్కనికి పోయినా ఆడ జరిగింది చూస్తే అనిపిస్తుంది ఆ గుడిలో ఏదో ఉంది పెద్దనాన్న. అరే కుమ్రి, కంగారు పడకు. గవన్నీ కళలు మాత్రమే, నిజాలు కావు. గసంటువన్నీ పెద్దగా పట్టించుకోకు. రోజు గా గుడి దిక్కుపోతున్నావు కదా, కళ్ళలోకి వచ్చిందంతే. ఊరికి మంచి ఈత లేదని గా గుడి మూసేసిరు. దాన్ని ఇప్పుడు నీ నెత్తినేసుకోకు, అర్థమైందా? సరేగాని లక్ష్మిని పొరగాని ఇంటికి తోలకరా. మస్తు ఆకలి అవుతుంది, అన్నం పెట్టవే. చాలు చాలు. నువ్వు మళ్ళా గుడికాడికి పోయినావా? నీకెన్నిసార్లు చెప్పినా కదా దిక్కుకు పోవద్దని. ఏం కాదులేవే, వస్తుంటే మధ్యలో గుడి కనిపించింది, పోయి దండం పెట్టుకున్నా గంతే. గంతే ఏంది బావా? గా గుడికి శాపం ఉందని నీకు తెలియదా? ఊర్లో ఎవ్వరు పోరు గా దిక్కుకి, నువ్వు ఒక్కనే పోతావు ఎగేసుకుంటా. ఏ చల్, గుడికి శాపమేందే? చెప్పేటోళ్ళు మస్తు చెప్తారు, అవన్నీ ఉట్టి మాటలే. ఒట్టి మాటలు లేవు, గట్టి మాటలు లేవు. నువ్వు మళ్ళీ గదిక్కుకు పోయినా అంటే నా మీద ఒట్టే.
సర్లే మళ్ళా పోంతి ఆకలి అయితే అన్నం పెట్టు. లక్ష్మి అట్లా పోయేస్తా. గట్లనే దర్శించండి. ఆ దర్శించి ఏం చేయాలనేది ఏంది అప్పుడే తినేసినావా? అంత ఆగంలో ఏడకపోతున్నావు? పెద్దనా ఏంది జల్దీ రమ్మన్నావు? అంత మంచినా? రేయ్, మొన్న నువ్వు గా గుడి గురించి మాట్లాడుతుంటే మీ నాయన సావు యాదకొచ్చిందిరా. మనం పూజలు నేర్చేటిది, పాణాలు ఇడిచేటిది గా గుడి గురించి. ఏంది పెద్దనాయనా నువ్వు చెప్పేది? విరాట పర్వంలో అజ్ఞాతవాసం చేస్తున్న పాండవుల్ని కలవనికి వచ్చిన శ్రీకృష్ణుడు ఓ రాత్రి జాస్తిపల్లిలో సేదదీరిండని పురాణాలుంది. గది నమ్మిన కేరళ సంస్థానాధిపతి మార్తాండవర్మ వైష్ణవ భక్తుడవటంతో ఈడ విష్ణు మందిరం నిర్మించాలని అనుకుండు. గా గుడి కట్టేటప్పుడు ఎన్నో ఏనుగులు గుర్రాలతో ధనం తెచ్చి గీ గుడి కింద నిధిలా దాచిండని పుకార్లు వినిపించినాయి. కానీ గవి పుకార్లు కావు, నిజాలని మనకు మాత్రమే తెలుసు. గా నిధికి ఎన్నో క్షుద్ర పూజలు చేసి నాగబంధనాలు వేసిర్రు. గా నాగబంధనం విడిపించే ప్రయత్నంలోనే మీ నాయన మా నాయన సచ్చిండ్రు. కానీ వాళ్ళ సావుగా బంధనాన్ని ఇడిపి నీకే మార్గం చూపింది. మీ నాయన సస్తా నిన్న గుడికి దూరంగా పెంచమండు. గందుకే నిన్ను బడికి దగ్గర చేసిన. కానీ నీ చేతులారా నీ చదువు నువ్వే పాడు చేసుకున్నావు. గందుకే నీ బతుకు తెరువు కోసం గాదినం నీకు పూజలు నేర్పినా. గాని నువ్వు అప్పుడొక మాట అన్నావు, యాదుందా? నువ్వేం నేర్పిస్తుంది నేర్చుకుంటా, కానీ నా కష్టం మీద నేను బతుకుతా. గందుకే నేను గుడికి దూరంగా పెంచిన. కానీ గిన్నేళ్ల తర్వాత కూడా గా గుడి నీ కల్లోకి వస్తుందంటే గా గుడి కోసమే నువ్వు పుట్టినావేమరా. గా నిధిని తీసుడు ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన నీతోనే అవుతుంది. నాతోనా? అవు, నీతోనే. కానీ దానికి నువ్వు అర్హత పొందాలి. ఏమన్నా పెద్దనాన్న నాకేం అర్థమైతలే. గా నాగబంధనం తెంచాలంటే నీ బంధాన్ని తెంచుకోవాలి. నరబలి. నువ్వు ప్రాణంగా ఇష్టపడ్డ వాళ్ళని బలి ఇవ్వాలి. ఆఖరికది నేనైనా సరే. కానీ యాది పెట్టుకోకు, మరి వాళ్ళు కూడా నిన్ను గంతే ఇష్టపడాలి. గా బలి చంద్రగ్రహణం కేతుక నక్షత్రం రోజున ఇడుక్కి అడవి ప్రాంతంలోనే ఇవ్వాలి. ఎందుకంటే గా గుడి కట్టే ముందు మూల పూజ గానే చేసిర్రు. గా నిదేంది నరబలేంద్రా? ఏం వాగుతున్నావురా? అయినా ఓ పానం తీసేంత డబ్బుందాడా? నీ మాటలేంటుంటే పిచ్చి దింగుతుంది నాకు. ఆ నిధి గురించి నీకు పెదనాన్న కాకుండా ఇంకెవరికైనా తెలుసా? అమ్మా లక్ష్మి, ఏమ్రా స్కూల్కి పోతున్నావా? మంచిగా చదువుతున్నావా? లక్ష్మి, ఏం సంగతి వానలో వచ్చినావు? 2 దినాలు ఉండిపోదామని వచ్చిన. రే పోయి కాలు కడుక్కో. గట్లనా? నడు బిడ్డ. ఏంది మామా, ఏం వండుకోలే? బోళ్ళన్నీ ఖాళీ ఉన్నాయి. లేదమ్మా, వంటనీకే లేస్తున్నా. గింతలా నువ్వు వచ్చినావు, వస్తున్నా. సరే సరే కూసో, నేను చేస్తాలే. మామా, నిన్ను ముచ్చట అడగాలే, నిజం చెప్తావా? చెప్పమ్మా. బావ వెళ్ళిపోయే ముంగట నీ తానుకొచ్చిండు కదా, మరి నాకెందుకు చెప్పలే? నాకెందుకు చెప్పలే మామా? అది వాడు ఇంకా కవితను మరవలేదమ్మా. ఏంది? ఏం చెప్పినావు? బలిమనికి భార్య నా బిడ్డ నాని కొమిరిగాడు చూస్తున్నప్పుడు ఓ దినం
గిరాకొచ్చిందా? కవితను చూసిండు. అందరిలా కవిత అంటే ఆయనకి ఎక్కువ ఇష్టమని అర్థమైంది. కవిత కూడా ఆడంటే ఇష్టం ఉందో లేదో తెలుసుకోనికి గామిని కలిసిండు. మంచిగా అనిపిస్తుంది నేను చూస్తుంటే. ఎట్లున్నావు కుమరి? నువ్వెట్లున్నావు కవిత? ఇగో నన్ను చూస్తుంటే తెలుస్తలేదా ఎంత సంతోషంగా ఉన్నానో? మా ఆయన చాలా మంచోడు, నన్ను చాలా బాగా చూసుకుంటాడు. ఇగో ఇంకో 3 నెలల్లో నన్ను అమ్మాని బిలోనీకి నా సిట్టి తల్లి వస్తుంది. గింతకన్నా ఏం కావాలి చెప్పు? అయినా నువ్వేంది ఏమి సపోర్ట్ చేయకుండా ఉన్నావు? కవిత, నిన్నొక విషయం అడుగుతా, దాయకుండా నిజం చెప్తావా? ఏందది? నువ్వు నన్ను ఎప్పుడైనా ఇష్టపడ్డావా? నేనంటే నీకు ఇష్టమేనా లేక ఇష్టం ఉండేనా? ఇప్పుడు అవన్నీ ఎందుకు కొమరి? గిదొక్కటి చెప్పు, గిదొక్కటే. చిన్నగున్నప్పుడు నువ్వంటే నాకు మస్తు ఇష్టం ఉండే కొమరి, అందరికన్నా ఎక్కువ. అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకులే కొమరి. మాట్లాడుతుంటే ఎటు పోతున్నావు? ఎవరిని బలి ఇవ్వాలన్నది అర్థమైన కొమ్రి బలి పూజ చేసే ముందు వాస్తు పూజ చేయనీకి ఎవ్వరికీ తెలియకుండా గా గుళ్ళోకి పోయిండు. ట్రావెన్కోర్ వాళ్ళు ఈ గుడిని కట్టించారని చెప్పడానికి ఇదే బెస్ట్ ప్రూఫ్. ఈ బొమ్మలేందో గాని నువ్వైతే గుడి మీద బొమ్మ లెక్క మస్తుగున్నావు. ఎవడ్రాది? సర్పంచ్కి గాని బిడ్డకి నిధి గురించి తెలుసు అని కొమ్రికి అర్థమైంది. గప్పుడే ఊరి జనాలకి తెలియకుండా కవితని బలి పనికి ఎట్లా తీసుకుపోవాలా అన్న ఆలోచన వచ్చింది కొమ్రికి. కవితతో పాటు సర్పంచ్ బిడ్డ మీద కూడా రేణుకా అవతారం ప్రయోగించి రైల్వే స్టేషన్కి వస్తావా? నీ ఊర్లో డాక్టర్కి పైసలు ఇచ్చి కవితకి కడుపు దించేసిండు. సారీ అండి, మీ అమ్మాయికి మిస్క్యారేజ్ అయింది. అదేంది డాక్టర్ అట్లట్లయింది? అదే మాకు అర్థం కావట్లేదు. ఉన్నట్టుండి హై ఫీవర్ వచ్చేస్తుంది, ఒళ్ళంతా ఏదో పిచ్చి పిచ్చి ర్యాషెస్, బాడీ ఫేస్ గుర్తుపట్టలేనంత విధంగా ఊపిపోయింది. సిమ్టమ్స్కి ట్రీట్మెంట్ ఇస్తున్నాను తప్ప కాజ్ ఏంటో తెలియట్లేదు. అంటే ఇప్పుడు కవిత కూడా దక్కదా? రేణుకా అవతారం ప్రయోగించడం వల్ల ముఖం ఎవ్వరూ గుర్తుపట్టలేనంతగా మారిపోతుంది. అట్లా కవిత అనుకునే సర్పంచ్ బిడ్డకి అంత్యక్రియలు చేశారు కవిత ఇంట్లో వాళ్ళు. రేణుకా అవతారం ఆఖరి ప్రక్రియ పూర్తి చేయనీకి ఆ రోజు చితి దగ్గరికి పోయినా మళ్ళీ చిన్న సాయం కావాలి. కానీ అనుకోకుండా ఆడికి రమేష్ వచ్చిండు.
కొట్లాట్ల మల్లిగాడు సీదలో వాడి చచ్చిండు, నేను తప్పించుకున్నా. కుమ్రి ఏడున్నా? నేను చెప్పేది మంచిగాను. గీత అయితే నువ్వు చేసే పూజకు కవచం లెక్క పనిచేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని చేతికెళ్ళి తీయకు. గిద్దాగి గట్లని ఈ మంత్రించిన తీర్థం కవితకిచ్చిన రోజు పొద్దుగాల సాయంత్రం మరవకుండా 2 చెంచాల మందం రాగు, అంత మంచి అవుతుంది. సరే పెద్దనాన్న. అన్నీ చక్కగా యాది పెట్టుకో, మరవకు. పెద్దనాన్న, కవిత ఇది? కవిత, భద్రం బిడ్డ, ఇక బోరి. రోజు రోజుకి మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది. మన మనుషుల్ని కూడా చంపేస్తున్నారు. ప్రకాష్ని చంపాల్సిన అవసరం ఏముంది? అసలు ఏముందా జాస్తపల్లిలో? నమస్తే పటేల్ సాబ్, ఎట్లున్నారు? ఫైన్ ఫైన్. ఎల్లుండి మా స్టూడెంట్ ఒక అమ్మాయిని మీ ఊరు పంపిస్తున్నా. నువ్వేం చేస్తావో తెలియదు. అమ్మాయి గుళ్ళోకి పోయేటట్టు చూడు. గుళ్ళో అనువు మాకు పని ఉంటుంది. ఒక వారం రోజులు, అంటే పుణ్యం వచ్చేదాకా అమ్మాయి మీతోనే ఉంటుంది. జాగ్రత్త. అమ్మాయిని పంపించే ముందు ఒక్క ఫోన్ చేయండి చాలు. అరే సైదులు, అయ్యా, ఎల్లుండ పట్నంకేచి ఒక పోరు వస్తుంది. వారం దినాలు ఈయనే ఉంటుంది. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఈ ఊళ్ళో వాళ్ళంతా అది నా బిడ్డ అని నమ్మాలి. సరే అయ్యా. పోయే పంజుడు. రైల్వే స్టేషన్ పోనీ. అయ్యా ఇగో. మా ఊర్లో పని ఉంటే నా తనకు రావాలా గాని గా సర్పంచ్ తానకు పోవడం. అప్పుడు వాడు పవర్లో ఉన్నాడు కాబట్టి వాడి దగ్గరికి వెళ్ళాం. ఇప్పుడు నువ్వు పవర్లో ఉన్నావని తెలుసుకొని నీ దగ్గరికి వచ్చాం. ఈ ఊర్లో ఏ పని అయినా నాతోనే అవుతుంది, పవర్లో ఉన్నా లేకున్నా. అయినా మీ పని ఏందో చెప్పురి. మీ ఊరి పొలిమేరలో ఉన్న గుళ్ళో మాకు పనుంది. దానికి నీ సాయం కావాలి. మా ఊరు గుళ్ళో మీకేం పని ఉందా? అది నీకు అనవసరం. ఏం కావాలో చెప్పు. పని తెలియదంటే పైసలు ఎక్కువైతాయి. మరి ఏమంటారు? ఎంత కావాలి? 5 కోట్లు అవుతాయి.
10 కోట్లు ఇస్తా, పని అయ్యేటట్టు చూడు. మీ గుళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పోతుంటాం. ఊరు జనాలు తెలియకుండా చూడు. సార్ గదంతా నేను చూసుకుంటా. ఎప్పుడంటే అప్పుడు రారి. ఓకే సార్. గంటల అడ్వాన్స్ వస్తుంది, తీసుకో. గట్లనే సార్. ఆర్ఎస్ 5 అయ్యా మనకి పనికొస్తాడనుకున్న ప్రతి నా కొడుకు వస్తుండవు. ఇదంతా సాబుకు తెలిస్తే మనం బతకం. ఆ నిధిని బయటికి తీసేటోడే లేడా? ఒక్కడున్నాడు. నీ బంధాన్ని తెంచుకోవాలి నరబలి. అరే కొమరి, అంటే కవితనంత కష్టపడి కాపాడి తీసుకొచ్చింది ఈడ సంపనీకా? సంపనికి కాదు, సంపేషణ. కొమరి కొమరి కొమరి, ఆ నిధి తీసుకుంటే ఒకరితోనే కాదు, నా మాటని ఇంకో తప్ప చేయకుండా లోకి పో. ఒక విషయం చెప్తా, యాద పెట్టుకోండి సారు. ఆ నిధిని తాకుడు కాదు, నిధి దగ్గరికి వెళ్ళాలన్నా ఒక్కడితోనే అవుతుంది. నిధి కోసమే పుట్టినా, అన్ని బంధాలు తెంచుకున్నా, అడవుల్లో తిరుగుతున్నా, ఎన్నో నెలలుగా కఠోర దీక్ష చేస్తున్నా. నాగాస్త్రం, నాగపాశుపతం, అఘోర పాశుపతం ఈ ప్రపంచానికి అర్థం కాదు. సంకల్ప వికల్పాత్మక మనం. కొమరి అవు సార్, నేను కొమిరిని కలిసినట్లు మేమేడన్నట్టు మీకు ఎట్లా తెలిసింది? ఎట్లా వచ్చారు? మస్తు కొట్టిండ్రు మీ ఊడు. ఆడు పారిపోయినాక ఊళ్ళో ఎవరన్నా కలవాలంటే నిన్నే కలుస్తాడని నాకు తెలుసు. అందుకే నీకే తెలవకుండా నీ ఫోన్లో యాప్ ఇన్స్టాల్ చేసిన. నువ్వు ఏడున్నా నీ లొకేషన్ నాకు తెలుస్తుంది. శబరికి వచ్చిన మీ వాళ్ళు 2 దినాలుగా నువ్వు కనిపిస్తలేని చెప్పిండ్రు. నీ ఫోన్ కూడా 2 దినాలు స్విచ్ ఆఫే ఉండే. అప్పుడే అనుకున్నా
నువ్వు కొమిరి గారిని కలిసి ఉంటావని. నువ్వు ఫోన్ స్విచ్ ఆన్ చేయగానే నీ లొకేషన్ నాకు అనిపించింది. ఇప్పుడు ఆయన పట్టుకొని ఏం చేస్తారు సార్? కొమిరిగాడు ముందు లెక్క లేడు సార్. ఆడు మా కొమిరిగాడు కాదు సార్. ఇప్పుడు ఆడు వేరే ఊర్లో కవిత బదులు సర్పంచ్ బిడ్డని చంపి ఈడ తీసుకొచ్చి కవితనే చంపిండు. ఆడు ముందు లెక్క లేడు సార్. గా నిధి పిచ్చి పట్టింది సార్ ఆయనకి. బల్జా నీకు విషయం చెప్పాలి. గుండె గట్టిగా చేసుకో. కొమ్మరిగాడి తీసుకొచ్చి చంపింది కవితను కాదు, నీ పెండ్లం రావులని. ఆ రోజు రాత్రి కొమరిగాడు కవితను బతికించుకోనికి విరుగుడు పూజ చేస్తున్నప్పుడు విరుగుడు పూజ చేస్తుండగా మంత్రాలు ఉచ్చరించుడు ఆపడంతో కవిత ఆడినే చచ్చింది. నీకంత మంచి అవుతుంది. కవిత ఏది? ఆ తాయెత్తు జలం వల్ల కుమ్మరికి రాముల కవితలా కనపడడం మొదలైంది. భద్రం బిడ్డ, ఇక ఊరి కవిత అనుకుని రాములని కేరళ తీసుకుపోయిండు. కవిత అనుకుని రాములకి దగ్గరయ్యిండు. ఇంటి ముంగట పిల్లి చచ్చిపడింది. ఏదైనా కీడైతుందని భయమైతుందయ్యా. కవిత అనుకొని రాములని చంపిండు. ఏం మాట్లాడుతున్నారా సార్? సార్ రాముల చచ్చిపోలేదు సార్. రాముల కోడికంతు ఇక్కడికి వచ్చింది సార్. రాములకి పెద్దనానికి సంబంధం ఏంటి సార్? సంబంధం ఏంటి సార్? 10 ఏళ్ల తర్వాత పెదనాన్నకు తెలియకుండా కొమరి లక్ష్మిని పెళ్లి చేసుకుండు.
రామ్లా నా మాట వినవే రామ్లా. బాబా వేరే పెళ్లి చేసుకున్నంత మాత్రాన నువ్వు వానికి దూరమైనట్టు కాదు. కానీ ఎట్లయినా నీ తానికి వచ్చేటట్టు నే చేస్తాను. నమ్మకం ఉంచు. నువ్వు గాని పక్కనే ఉండేటట్టు చూస్తా. నిన్ను కొమిరిగాన్ని కలిపే బాధ్యత నాది. చిన్నప్పటి సంధి రాములని దూరంగా పెంచడం వల్ల రాముల తనకి మరదలైతుందని కొమురిగానికి కూడా తెలియదు. ఇవన్నీ తెలిసిన పెదనాన్న రాములని నీకిచ్చి పెళ్లి చేసి కొమురిగాని ఇంటి పక్కనే పెట్టిండు. నా జీవితం ఎందుకు ఎట్లయిందో అర్థమైతలేదు సార్. మీరు చెప్పినవన్నీ అబద్ధాలైతే మంచి కూడా అనిపిస్తుంది. అయినా ఇవన్నీ మీకు ఎట్లా తెలుసు సార్? సిమ్రన్ మిస్సింగ్ కేసు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో తన దోస్తుని కలవనీకి హైదరాబాద్ పోయినా. ప్రతి గుడికి ఒక హిస్టరీ ఉంటుంది, బట్ మీ ఊరి గుడి మాత్రం మిస్టరీగా ఉంది. సిమ్రన్ ఈ గుడిలో రీసెర్చ్ చేసిన రిజల్ట్స్ నాకు కూడా పంపింది. ట్రావెన్కోర్ వాళ్లే ఈ గుడి కట్టించారు, బట్ వాళ్ళు కట్టించిన అన్ని గుళ్ల కంటే ఈ గుడి చాలా డిఫరెంట్గా ఉంది. యు నో వాట్? గర్భగుడి భాగం మొత్తం మ్యాగ్నెటిక్ బ్రిక్స్తో కట్టించారు. దే యూజ్ లా ఆఫ్ లారెన్స్. నాకు తెలిసి మీ ఊరి హిస్టరీలో ఎప్పుడూ పిడుగుపడుండదు. బికాస్ ఎప్పుడు మీ ఊర్లో పిడుగుపడినా ఈ గర్భగుడి భాగం దాన్ని అట్రాక్ట్ చేస్తుంది. పిడుగుపడటం వల్ల దీస్ మెటల్స్ ఫార్మ్ అ కోట్ ఆఫ్ ఇరీడియం అరౌండ్ దెమ్, మెయిన్గా బ్రాన్స్. లా ఆఫ్ ఇనర్ట్నెస్, ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్. అంతా గుళ్ళోనే ఉందంటావు. రెడ్డి సావు, నీ ఫ్రెండ్ కనపడకుండా పోడు, అన్నిటికీ గుడితోనే సంబంధం ఉండాలి. ఎస్ సార్. ఈ కథలన్నిటికీ సమాధానం కావాలంటే ముందు మనం ఆ గుడికి పోవాలి. మేము ఇంకా కనుక్కోవాల్సిన చాలా ఉన్నాయి. మీతో ఏమన్నా అవసరం ఉంటే మళ్ళీ కలుస్తాం. షూర్. మంచిది. బాగా రీసెర్చ్ చేసిండ్రు. గాలి సోకుండా ఉండని కట్టినాం, మామిచ్చిండు. ఆ గుడిలో కనపడ్డ గవ్వను తీసుకొని కొమరిగాని పెదనాన్న తానికి పోయినా. ఆయనకెళ్ళి ఈ కథ అంతా తెలిసింది. గది నిజమో కదా తెలుసుకోనీకి రాములకి నువ్వు పంపిన పైసలు విత్డ్రా అయినా చూస్తే కేరళ అని కన్ఫర్మ్ అయింది. నిజమే, కొమరిగడు ముందు లెక్కలేడు. తెలిసి చేస్తుండో తెలియక చేస్తుండో తెలియదు కానీ తప్పు మీద తప్పు చేస్తుండు. ఇంకో 2 దినాల్లో పుణ్యం ఉంది. ఈ పుణ్యంలో గాడు ఇంకో తప్పు చేయకుండా మనమే చూసుకోవాలి.
ఏంది ఏం చెప్పినావు? అది వాడింకా దాన్ని మరవలేదమ్మా.
గా నాగబంధనం తెంచాలంటే నీ బంధాన్ని తెంచుకోవాలి. నరబలి. నువ్వు పాడంగా ఇష్టపడ్డ వాళ్ళని బలి ఇవ్వాలి. ఆయన ఇష్టంతో చంపాలంటే నన్ను చంపాలి కానీ ఇంకోని చంపుడు ఎందుకు బాబా? అంటే గది నాకంటే కవితనే ఎక్కువైంది కదా నీకు. ఇగో నేనేం తప్పు చేస్తలే, గనిదికేం కావాలో గదే చేస్తున్నా. నిజమే బావా, నువ్వేం తప్పు చేయలే, పాపం చేసినావు. ఏం తప్పు చేసిందని కవితను చంపినావు, సర్పంచ్ బిడ్డను చంపినావు. ఏం పాపం చేసిందని రాములను చంపిన బాబా. రాముల నీతో పోయిందని సాంబయ్య చెప్పిండు. ఏం జరుగుతుందో అర్థం కాలే, ఎవరిని నమ్మాలో తెలియలే. సాంబయ్య చెప్పింది నిజమైతే పెద్దనాన్నకి రాములకు సంబంధమైంది. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోనికి ఎవరికి తెలియకుండా రాముల ఇంట్లో దోలాడదాం అనుకున్నా. ఏంది ఈడున్నావా? ఏంలే, నాడు. చెప్పు. ఆ దీక్ష వాళ్ళు సామి అయినాక గింతలో రోజు చెల్లె నేను శబరు పోతున్నా. మాలిడవనికి శబరికి పోయి వారంలో వస్తానని బల్జి చెప్పిండు. గతే సమయంలో రాములింట్లో దోలాడికి పోయినా. అమ్మా, ఏందా ఈడికొచ్చినావు? అమ్మా, నా కొడుకుని చదువుకొని అమ్మా. మా ఇంట్లో ఉన్న మొగోళ్ళతో పండినా సరే మీ ఓని చదువుకొని గైనా చేత పనులు చేసుకునే వాళ్ళకి చదువులు ఎందుకే? ఆ చదువులేకే మా ఆయన అట్లా అయిండయ్యా. నా కొడుకు గట్లా అవ్వద్దనే. మనుషుని చంపేటోళ్ళకి చదువులు ఎందుకే? వాడికి ఏ పాపం తెలియదయ్యా. వాడు సిన్నోడు, వాడు బతుకు నాశనం చేయకూరి. అమ్మ మీరైనా చెప్పురి. అరే రమేష్, దానుసురు మనకెందుకురా? ఇప్పుడు ఇదంతా చేస్తే మన కవిత తిరిగి వస్తుందా? ఇడిసేదాన్ని. నీ బాంచనయ్య, నీ బాంచనయ్య, నీ బాంచనయ్య. నా కాళ్ళు కాదు, మా ఇంట్లో వాళ్ళందరి కాళ్ళు పట్టుకో. ఓ గట్లనే. ఏయ్, మా కాళ్ళకు కాదు, మా చెప్పులకు మొక్కు. ఈడ కాదు గాని పక్కూర్లో చదివించుకోపో. చేతులకు మక్కలైంది
రే నీళ్ళు పెట్టరా. జంగగడ్ లక్ష్మణ్ వదిలేకి ఎప్పుడు చూడలేదు సార్. అమ్మ లెక్క చూసిండు. ఆడమ్మ చచ్చిపోయిందని చెప్పండి సార్. ఆడేడున్న వస్తాడు. ఆడేడున్నాడు మీకు తెలుసని నాకు తెలుసు. హలో సార్, ఈడ పని పూర్తయింది. కాలినడకన బయలుదేరినాం. 21 దినాల్లో మీ తానుంటాం. Let's begin the show. ఇటుగరా పిడుగుల వడి